అయితే మన ప్రార్థన ఎలా ఉండాలంటే, ఒకవేళ గనక భర్త గనక దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నాడు అంటే గనక, ఆ వ్యక్తి జీవితాన్ని మార్చేది ఎవరంటే అది ప్రభువే. అది ఎవరిని వాడుకొని ఆ పని చేస్తున్నారనంటే, ఎవరిని వాడుకొని ఆ పని చేస్తున్నారనంటే, మరి అది మరి ఇంట్లో ఉన్న భార్యని, ఆమెన్, ఇంట్లో ఉన్న భార్యని వాడుకొని తన యొక్క భర్త జీవితాన్ని ప్రభు మార్చేస్తున్నారు. ఆమెన్, హల్లెలూయా. ఆమెన్ చెప్పండి. ఆమెన్, హల్లెలూయా. అంటే మన ప్రార్థన ఎలా ఉండాలంటే, ఒకవేళ గనక ఇంట్లో ఉన్న అటు భర్త గాని, ఇక్కడ నేను కొంచెం ఈ యొక్క మాటలు కొంచెం నేను వ్యత్యాసంగా మాట్లాడుతున్నాను. ఇంట్లో ఉన్న భర్త గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను ఇప్పుడు దాకా, కానీ దాని యొక్క సిద్ధాంతాన్ని, ఈ యొక్క వాక్యంలో ఉన్న సిద్ధాంతాన్ని తీసుకుని మాట్లాడుతున్నాను. ఒకవేళ భర్త బాగున్నాడు అనుకుందాం, కానీ భార్య బాలేదు అంటే, ఏంటంటే భార్య బాలేదని అంటే అమ్మాయి మంచి అమ్మాయే, కాకపోతే అవిధేయురాలుగా ఉంటది అనమాట. ఒక దేవుని యందు ఒక భయము లేని రీతిగా ఉంటది అనమాట. ఆ రీతిగా ఉంటే ఆ రీతిగా ఉంటే కూడా మన మీద గట్టి గట్టిగా అరవటం వల్ల, అయితే భర్తలుగా లేకపోతే భార్యల మీద గట్టి గట్టిగా అరిచి, లేకపోతే వాళ్ళని ఏదో కొట్టి, వాళ్ళని ఏదో వాళ్ళ మీద అదినిపరుచుకోవాలని చెప్పి వాళ్ళ మీద ఒక ఆధిపత్యం తీసుకొని, లేకపోతే వాళ్ళని లోపరుచుకోవాలని చెప్పి వాళ్ళ మీద ఏదో గట్టి గట్టిగా మాటలు మాట్లాడి, ఇవన్నీ చేయటం వల్ల ఉపయోగం లేదు. ఇవన్నీ చేయటం వల్ల ముందు నేను సరిగ్గా లేకపోతే ఇల్లు సరిగ్గా ఉండదు. నేను సరిగ్గా లేకపోతే నా ఎదుటివాడు సరిగ్గా ఉండలేడు. నా యొక్క ప్రవర్తన సరిగ్గా లేకపోతే, నా యొక్క నడవడి సరిగ్గా లేకపోతే, నాకు ఒక సాక్ష్యం కనుక లేకపోతే, నా లోపల పరిశుధాత్మ దేవుని యొక్క కార్యం కనుక జరగకపోతే, దేవుని యందు ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ, అగాపే ప్రేమ అన్నది నాలో గనక అది గనక నింపబడకుండా, ఆ నిస్వార్థపు ప్రేమ అనేది నా ద్వారా గనుక అది కనుక వెలువడి గనక లేకపోతే, అది కనబరచపోతే, అక్కడ ఏమి విషయాలే మారవండి. అక్కడ విషయాలే మారు. మనం ఎన్ని ఉపవాసాలు తీసుకోవచ్చు, ఎన్ని 40 దినాల ఉపవాసాలు తీసుకోవచ్చు, భర్త మారాలని. కానీ ప్రభు యొక్క కార్యం చూడండి. ప్రభు యొక్క రీతి ఏమిటి అని అంటే, భర్తను తప్పకుండా ప్రభు మారుస్తారు. కానీ అతన్ని మార్చేది, లేకపోతే అతనిలో ఒక మార్పును తీసుకురావడానికి మరి ఏ పాత్రను ప్రభు వాడుకుంటున్నాడని అంటే, ఆ ఇంట్లో ఉన్న ఆ యొక్క భార్యనే ప్రభు మరి వాడుకుంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆ ఇంట్లో ఉన్న భార్యనే ప్రభు వాడుకుంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రభు మన జీవితాల్లో, ఆమేన్, హల్లెలూయా, ప్రభు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఒక మార్పును తీసుకొని రావడానికి ముందు ఉపదేశం, ఆ ఉపదేశము ఉపయోగంలోకి తీసుకొని వస్తేనేమో ప్రవర్తన, ఆ ప్రవర్తనకి అనుగుణంగా నడిచేదేమో నడవడి. ఈ మూడింటిని ప్రభు వాడుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. ముందేంటంటే దేవుని వాక్యానుసారమైన ఉపదేశాల్లో ప్రభు ఆ వ్యక్తి జీవితాన్ని స్థాపించుట ఒకటి. 2, తన అంతరంగ జీవితంలో దేవుని యొక్క ఉపదేశాలకు అనుగుణంగా స్థాపింపబడిన జీవితము అంటే, దేవుని వాక్యానుసారంగా ప్రతిరోజు కూడా ఆ యొక్క వాక్యానుసారంగా జీవించాలి అనే ఒక తీర్మానం అన్నది ఒక రోజు మాత్రం లేదు, కానీ అది ప్రతిరోజు కూడా అలానే ఉన్నది. అంటే ఏంటంటే స్థాపించబడటం. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నామండి. ఇల్లు కట్టుకుంటే ఒక రోజు ఇక్కడ, ఒకరోజు అక్కడ, అలా అటు ఉండదు కదా. ఎందుకంటే ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటది. ఇల్లు ఇక్కడే ఉంటది, ఎక్కడ పోదు. ఇల్లు అక్కడ ఇక్కడ ఏం మారదు. ఇల్లు అక్కడే ఉంటది. అలాగా దేవుని వాక్యంలోనే స్థిరంగా జీవించుట అనే ఒక నేర్పు, అది ఎలా వస్తుంది అంటే, అది ఉపదేశాలకు అనుగుణంగా వస్తుంది అనమాట. అంటే దేవుని యొక్క ఉపదేశాలు టీచింగ్స్, అంటే దేవుని యొక్క ఉపదేశాలు, ఆ యొక్క ఉపదేశాలకు అనుగుణంగా అసలు భర్త ఎవరు, భార్య ఎవరు, ఒక కుటుంబం ఏమిటి, ఒక వివాహం ఏమిటి, అసలు దాని యొక్క డిజైన్ ఏంటి, దాని దేవుడు ఎలాగా దానికి రూపునిచ్చారు, అసలు పిల్లల్ని ఎలా చూసుకోవాలి, పిల్లల్ని ఎలా ఎదిగింపచేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉపయోగంలో, లేకపోతే ఆ యొక్క ఉపదేశాలు అంది ఆ యొక్క స్త్రీ జీవితాన్ని ప్రభావితం చేస్తూ విధేయురాలుగా జీవించాలని ఒక తీర్మానం కలిగి ఆ యొక్క స్త్రీ మరి ఆ యొక్క ఉపదేశాలు స్థాపింపబడే రీతిగా ఉండుట. ఆమేన్, హల్లెలూయా. ఒకటేంటంటే దేవుని ఉపదేశాలు తెలుసుకునుట, స్థాపింపబడుట చాలా ప్రాముఖ్యం. 1. 2, ఆ ఉపదేశం అన్నది నిశ్చయంగా తన ఆత్మీయ జీవితాన్ని, ఈ లోకంలో జీవిస్తున్న తన యొక్క శరీరపరమైన జీవితం మీద నిశ్చయంగా ప్రభావితం చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అది ప్రభావితం చేస్తుంది. వాట్ యు లెర్న్, వాట్ యు ఆర్ టాట్, దట్ ఈస్ యువర్ బిహేవియర్. ఆమేన్, హల్లెలూయా. మీరు ఏదైతే గనక మీరు
ఉపదేశాన్ని అయితే గనక మీరు స్వీకరిస్తున్నారో అది మీ యొక్క ప్రవర్తనలో అది కనబరచబడుతుంది. చూడండి, మరి అనేకమైన సంవత్సరాల క్రితం, అంటే నేను 25 సంవత్సరాల దాకా నేను ప్రభుని నమ్ముకోలేదు. అప్పుడు నా యొక్క మాట తీరు, నా యొక్క నా మాట గాని, మాట తీరు గాని, ప్రవర్తన గాని అంత వ్యత్యాసంగా ఉంటుంది. నేను అంతగా నేను అంతగా పెద్దగా ఒక మంచిగా మాట్లాడేవాడు లేకుండా ఉండొచ్చు. నేను వ్యతిరేకంగా మాట్లాడేవాడిగా ఉండొచ్చు. గొడవబెట్టుకునేవాడిలాగా ఉండొచ్చు. అలాగా నా జీవితం అనేది 25 సంవత్సరాల క్రితం, అంటే ఏంటంటే యేసు ప్రభుని నమ్మకొక మునుపు, లేకపోతే ఈ ఉపదేశం అనేది నా జీవితంలో మరి ఎటువంటి నిర్మాణం అనేది జరగకుండా దానికి మునుపు నా జీవితం ఉంది. అంటే దేవుని యొక్క మాటలు, ఉపదేశాలు వినిన తర్వాత నా జీవితాల్లో అంటే ఏంటంటే నా యొక్క అంతరంగ జీవితంలో ఒక నిర్మాణం జరిగింది. దేవుని యొక్క వాక్యం అనే ఒక నిర్మాణం నా లోపల జరుగుతా ఉంది. ఇక ఆ ఆ యొక్క వాక్ అయిన దేవుడే నాలోకి వస్తూ ఉన్నాడు. ఆయన 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 యొక్క మాట రోజు కూడా వినిపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే నా యొక్క నేను నేర్చుకున్న ఈ ఉపదేశం అన్నది అది ఎక్కడ అది వెలువడుతుంది, అది ఎక్కడది ప్రకటించబడుతుంది అంటే మన యొక్క ప్రవర్తనలో. ఆమేన్. ప్రవర్తన అంటే ఏమిటి అంటే నువ్వు చూసే విధానము, ఆలోచించే రీతి. చూడండి, నువ్వు చూసే విధానము, ఆలోచించే రీతి, ఆలోచన యొక్క విధానము, లేకపోతే చూడండి మీరు చూసే చూసే ఆ యొక్క ఆ యొక్క మీ యొక్క దృష్టికోణం అనమాట. మీరు ఏ రీతిగా చూస్తున్నారో మీరు అలా ఆలోచిస్తూ ఉంటారు. ఏ రీతిగా మీరు ఆలోచిస్తున్నారో అవే మాటలు, అవే ఆలోచనలు మీరు నోటి మాట ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలకు అనుగుణంగా అంటే ఆ మాట చాలా గట్టి కూడా రావచ్చు అనమాట. చూడండి, మీరు చూసే విధానం గనక భర్త ఎప్పుడు ఇంతే ఉంటాడయ్యా, అతను ఎప్పుడు మారడయ్యా, అతని జీవితం అంతా నాశనం అయ్యా అని ఆ రీతిగా ఆ యొక్క దృష్టికోణంలో గనక అదే అప్పుడు జరుగుతున్న పరిస్థితిని గనక చూస్తూ ఉంటే ఇక ఆలోచన ఎలా ఉంటది అంటే ఇతను వేస్ట్, ఎందుకు పెళ్లి చేసుకున్నాను, అసలు దారుణం అనే ఆలోచన అలా ఉంటది అనమాట. ఇక ఎలా ఉంటది అంటే నోటి మాట ఎలా ఉంటది అంటే ఇక అక్కడ ఏదన్నా కొంచెం ఆర్గ్యుమెంట్, ఏదైనా వాగ్వివాదం జరుగుతుంది అనుకుందాం. అక్కడ ఏమంటది అంటే ఇక భార్య ఎందుకు నిన్ను పెళ్లి చేసుకున్నాను, ఎందుకు చేసుకున్నావు, ఇంకా అతను అంటాడు అనమాట, నువ్వా నువ్వు నువ్వు ఎందుకు చేసుకున్నావు అని చెప్పి ఇంకా ఆ అసలు చేసుకోకుండా ఉంటే బాగుండేది కదా అని చెప్పి అతను ఇంకో మాట అంటాడు, ఈమె ఇంకో మాట అంటది, అతను ఇంకో మాట అంటాడు. చివరికి ఏంటంటే ఆ పెద్ద గొడవ అవుతుంది అక్కడ. అలా కొట్టుకోవటం అవుతుంది, లేకపోతే తిట్టుకోవటం అవుతుంది. ఇంకా అది కాస్త మళ్ళీ రోడ్డు మీదకి వెళ్తుంది విషయం. ఆ విషయం కాస్త ఇంట్లోకి వెళ్తుంది, ఇంకా వాళ్ళ సొంత ఇంట్లో పోతుంది. ఇంకా అది కాస్త ఇంకా వాళ్ళందరూ వస్తారు. చాలా ఇబ్బందుల్లో ఉంటది అనమాట. ఇదంతా ఎక్కడి నుంచి మొదలైందని అంటే చూసే విధానంలో ఉందన్నమాట. ఆ వ్యక్తిని విధానంలో ఉంది. అంటే అంటే ఎలా అంటే ఏ రీతిగా చూడాలంటారు, ఏ రీతిగా చూడాలని అంటే భర్తను ఏ రీతిగా చూడాలని అంటే, ఎందుకంటే ఇక్కడ వాక్యం రాసుంది. ఏ రాస్తుందని అంటే ఆ ఆ భర్త జీవితాన్ని ప్రభు మారుస్తారనే మాట రాస్తుంది ఇక్కడ. ఆ భర్త జీవితాన్ని ప్రభు మారుస్తారు. చూడండి, రాబట్టబడవచ్చు అనే మాట రాస్తుంది. చూడండి, తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. వాక్యము లేకుండానే చూడండి ఆ యొక్క భర్త యొక్క జీవితం అనేది అవిశ్వాసిగా, ఒక బాధ్యత లేని జీవితంగా, ఒక ఒక లోకపరంగా, శరీర పరంగా, ఒక ఒక అంటే దేవునికి విరోధంగా ఆ రీతిగా వారు జీవిస్తున్నాడు చూసారా. ఆ భర్త ఆ భర్త ఆ యొక్క జీవితాన్ని ప్రభు మార్చగలరంట. మళ్ళీ దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితంలోకి తీసుకురాగలరంట. రాబట్టబడవచ్చునని మాట రాస్తుంది. అంటే యూ టర్న్ తీసుకున్న రీతిగా చేయగలరంట. హల్లెలూయా. మరి సౌలుని ఎలాగైతే పౌలుగా చేశాడో దేవుడు, ఆయన యొక్క గొప్ప ప్రకాశమాన గొప్ప ఆ యొక్క వెలుగు ఆ అతని మీద అది అది వెలుగు కనబరచబడగా అతని జీవితాన్ని ప్రభు చూడండి 3 దినాలను మార్చేశాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇక అబ్రాహాము జీవితాన్ని కూడా ఎలా అసలు ఇంకా మన బైబిల్లో జీవితాలు మార్చేశారు. ప్రభు ఒక ఎన్కౌంటర్, ఒక ముఖ దర్శనం కనుక ఉంటే కనుక ఆ వ్యక్తి జీవితం మారిపోద్ది అంతే. ఆమేన్. అయితే అంటే ప్రభు ఆ పని చేయగలరు, చాలా చాలా సులువుగా చేయగలరు. కానీ ఆ పని ఎవరి ద్వారా జరిగిస్తున్నారంటే ఇంటిలో ఉన్న స్త్రీ ద్వారా, లేకపోతే భార్య ద్వారా ఆ పని జరిగిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క అన్నది ఎలా చేస్తున్నారు కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుని యొక్క పనులు అన్నది ఎలా జరుగుతాయి కూడా మనం అర్థం చేసుకోవాలి. అసలు భర్తను మార్చడానికి దేవుడు అతనితో నేరుగా మాట్లాడొచ్చు, అలా కూడా ప్రభు చేస్తారు. కానీ ఏంటంటే ఆ ఇంట్లో ఒక దీర్ఘకాలికంగా, చూడండి దీర్ఘకాలికంగా అంటే లాంగ్ టర్మ్ గా, దీర్ఘకాలికంగా ఒక సమాధానకరమైన ఒక ఒక ఆనందంతో నింపబడిన ఐక్యత కలిగి, ఏంటంటే భర్త భార్య ఇద్దరు కూడా ఐక్యత కలిగి ఒక విషయమై వాళ్ళు ఒక విషయంలో వాళ్ళు ఏకీభవిస్తూ, వాళ్ళిద్దరు కూడా ఐక్యతగా ఒక విషయమే ఏకీభవిస్తూ వాళ్ళ చేతులు పట్టుకొని వాళ్ళు
వాళ్ళ పిల్లలతో సహా వాళ్ళు కలిసి చివరి వరకు, వాళ్ళ కడ వరకు వాళ్ళు నమ్మకంగా బ్రతికి ఒక ఒక కుటుంబంగా ప్రభు మార్చగలరు. ఆమె అది అది ప్రభుకి సాధ్యమే. కానీ అది ఎలా సాధ్యమనంటే, ఒకటి ఉపదేశంలో స్థాపింపబడుట, రెండు మరి ప్రవర్తన అన్నది అది దేవునికి అది ప్రీతికరంగా ఉండుట, రెండు మరి మూడు నడవడి అంటే ఏమిటి అని అంటే నడిచే విధానము. అంటే నడిచే విధానం అని అంటే నడిచే విధానం అంటే ఆమె ఇక అంటే ఆమె ఆమె ఏమి వేసుకుంటుందో అంటే అంటే బట్టలు ఏ రీతిగా వేసుకుంటుందో అక్కడి నుంచి అసలు ఎట్లాగా మాట్లాడుతుందో జనాలతో, అంటే ఏ రీతిగా మాట్లాడుతుందో, అంటే ఏ రీతిగా అంటే గట్టిగా మాట్లాడుతుందా, లేకపోతే ఒక ఒక సాఫ్ట్ గా, లేకపోతే ఒక స్త్రీ మాట్లాడే రీతిగా మాట్లాడుతుందా, అంటే స్త్రీలు ఎలా ఉండాలని అంటే ఒక ఏదో ఏదో ఒక అసలు ఒక మగవాళ్ళ గట్టి గట్టిగా అరవటాలు అట్లా కాదు. ఏదైనా విషయాలు ఉంటే కనుక సామరస్యంగా చాలా జ్ఞానయుక్తంగా అది ఒక ఒక దీనత్వంలో ఒక ఒక సమాధానాన్ని తీసుకొచ్చు రీతిగా మాట్లాడాలి. ఆమె హాలేలు అదే అదే జ్ఞానం అనమాట. జ్ఞానవంతంగా మాట్లాడుట అన్నది అది సమాధానాన్ని తీసుకొచ్చే ఒక మాటలుగా ఉంటాయి అనమాట. ఆ రీతిగా తన యొక్క నడవడి అంటే తను నడిచే రీతి, అంటే ఇక బాహ్యంగా మనం బాహ్యంగా చూసినట్లయితే కనుక డ్రెస్సింగ్ స్టైల్ కూడా అంటే ఏంటంటే తమ వేసుకున్న డ్రెస్ కోడ్ అయినా సరే అసలు ఆమె వేసుకుంటున్న మరి బట్టలు ఎలా ఉన్నాయి, ఆమె వేసుకుంటున్న బట్టలు మరి మరి ఈ లోకాన్ని ఆకర్షించే రీతిగా, అంటే ఏంటంటే లోకం ఆమెను చూడడానికి ఆ రీతిగా ఆకర్షించే రీతిగా మా బట్టలు వేసుకుంటుందా, లేకపోతే అది దేవునికి మరి మహిమకరంగా ఉండే రీతికి కూడా చూడండి. చూడండి వేసుకునే బట్ట, మాట్లాడే మాట, ఆ మాట కూడా మాట్లాడే తీరు చూసారా. అమ్మాయి ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. ఇవన్నీ కూడా ఆ యొక్క ఇంటిని ప్రభావితం చేస్తాయి. ఇంట్లో ఉన్న ఆ యొక్క వ్యక్తులు ఎవరైతే కనుక దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నారో తప్పకుండా వాటి మీద ప్రభావితం చేస్తాయి అంట. అంత మాత్రం కాదు, చూడండి దాని యొక్క పర్యవసానం ఏమిటి అని అంటే మరి భర్త జీవితం అన్నది రాబట్టబడేయచ్చు. అంటే ఏంటంటే భర్త జీవితాన్ని ప్రభు మార్చగలరు. ఆమె సో కాబట్టి ఈ యొక్క 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 రెండు వాక్య భాగాలు మనం చూసి ఉన్నాం. అయితే 7 వాక్య భాగాలు ఉన్నాయి అక్కడ, లేకపోతే 7 వచనాలు ఉన్నాయి అక్కడ మనం చూడాల్సినవి. కాబట్టి ఈ రోజు మనం ఈ యొక్క 2 వాక్య భాగాల్లో నుంచి మనం నేర్చుకుంటున్న విషయం ఏమిటి అని అంటే, దేవుడు మీ కుటుంబంలో ఏ పరిస్థితులున్నా మార్చగలడు. అది ఎవరి ద్వారా అంటే మీ ద్వారా. అది ఎవరి ద్వారా? అది మీ ద్వారా. అసలు మీ యొక్క ఆత్మీయ జీవితం గనక దేవుని అధికారము కలిగి ఉన్న జీవితం గనక ఉంటే ఇంకా మీ ఇంట్లో ఏం జరగదు. దేవుని చిత్తానుసారంగా మాత్రం జరుగుతుంది. ఎందుకంటే మీ ప్రార్థన చాలు ఆ ఇంటి వాతావరణాన్ని, ఇంటిలో ఉన్న పరిస్థితులు మార్చడానికి. మీరు శాసిస్తా ఉంటారు ప్రార్థన ద్వారా అధికారికంగా. సింహాసనం మీద కూర్చొని ఇక మీ నోటి ద్వారా మాట్లాడుతున్న మాట ప్రకారంగా ఆ ఇంట్లో అన్ని పనులు జరుగుతూ ఉంటారు. ఇక ప్రతి మోకాలు ఒంగును గాక యేసునామం. అంటే దేవుని మీద ఆధారపడుతున్న వాళ్ళ జీవితాలు చాలా సమాధానంగా ఉంటాయి. ఆమేన్ హల్లెలూయా. ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని ప్రభు మార్చగలరు. ఆ విషయాలు నేర్చుకుంటున్నాం. 2, ఒకవేళ మీ భర్త గనక దేవునికి విధేయులుగా జీవిస్తూ ఉంటే ఆ భర్త జీవితాన్ని ప్రభు మారుస్తారు. కానీ ఎవరి ద్వారా? మీ ద్వారా. అంటే మీ ద్వారా, ఆ ఇంట్లో ఉన్న భార్య ద్వారా. ఒకవేళ భార్య సరిగా లేదనుకుందాం, ఎందుకంటే నేను ఈ సిద్ధాంతం అన్నది ఈ యొక్క వాక్యంలో ఉన్న ఆత్మీయ సిద్ధాంతాన్ని ఎత్తిపట్టి మాట్లాడుతున్నాను. ఒకవేళ కనుక భర్త బాగున్నాడు కానీ భార్య సరిగా లేదని అంటే అమ్మాయి మంచి అమ్మాయే, కాకపోతే స్వభావంలో మార్పు లేదు. అందరు మంచివాళ్లే, కానీ వాళ్ళని చూస్తారు ఆ పాప స్వభావాలే ఆ వ్యక్తి జీవితాన్ని ఇంకా చాలా ఒక చెడ్డగా చూపిస్తూ ఉంటాయి. అయితే భర్త బాగున్నాడు కానీ భార్య బాగాలేదు, అయినా సరే నిరాశ చెందాల్సిన అవసరం లేదు, తప్పుగా చూడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన లేదు, నోటి మాట చాలా గట్టిగా మాడాల్సిన అవసరం లేదు, ఆ గొడవ పెట్టుకోవాల్సిన అవసరం. కానీ కానీ ఆ భర్త గనక దేవుని యొక్క వాక్యంలో మరి లోతుల్లో అతను స్థాపింపబడి తన ప్రవర్తనలో ఒక మార్పు, నడవడిలో గనక ఒక మార్పు, దేవునికి మహిమకరంగా గనక ఉంటే అటుపక్క మరి భార్య సరిపోయినా భార్య మారిపోద్ది, ఇటుపక్క భర్త సరిగ్గా లేకపోయినా భర్త మారిపోతుంది. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. అయితే మనము ఏ ఉపదేశాలు వింటున్నామో అన్నది చాలా ప్రాముఖ్యం. అందుకనే అండి కుటుంబానికి దేవుని యొక్క ఉపదేశం అనేది చాలా ముఖ్యం అండి. ఆమేన్ హల్లెలూయా. చూడండి అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట. ప్రవర్తన ఎక్కడి నుంచి మొదలవుతుంది అని అంటే మన యొక్క ఉపదేశాలు ఎక్కడి నుంచి, మనం ఏమి నేర్చుకుంటున్నాం. అందుకని దేవుని వాక్యాన్ని నేర్పించాలి. ఎప్పుడు తెలుసా? చిన్నప్పటి నుంచే. మన పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తా ఉంటే వాళ్ళు పెద్దగైనప్పుడు వాళ్ళు ఉపదేశించబడిన వాళ్ళుగా ఉంటారు గనక వాళ్ళ జీవితాలు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటాయి.
కానీ చాలా మంది విశ్వాసులు చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉండదు. వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ ప్రేయర్ అంటే ఏంటంటే కుటుంబ ప్రార్థన ఉండదు. మరి తండ్రి వాక్యాన్ని చెప్పటం అనేది చాలా చాలా అరుదు. అంటే సంఘానికి వస్తుంటా పోతుంటారు కానీ ఇంట్లో ఒక ఒక కుటుంబ ప్రార్థన, పిల్లల్ని కూర్చోబెట్టుకొని మరి ఆ యొక్క ప్రార్థన లేకపోతే పాటలు పాడుకుంటూ మరి దేవుని వాక్యాన్ని వాళ్ళకి చదివించాలి, లేకపోతే దేవుని వాక్యాన్ని వాళ్ళకి చెప్పాలి. ఆ వాక్యంలో వాళ్ళని స్థాపింపజేసే ఉపదేశం అనేది చిన్న చిన్న ఉపదేశం అనేది ఇవ్వాలి. ఆ ఉపదేశంలో స్థాపించబడిన ఆ ఆ బిడ్డ మరి పెద్దగా అవుతూనే ఉంటాడు, మరి ఉపదేశాలు స్థాపించబడుతున్నాడు. స్థాపించబడిన లేకపోతే స్థాపించబడిన అతని జీవితం, ఆ యొక్క ఉపదేశాలకు అనుగుణంగా స్థాపించబడిన జీవితం అన్నది అతను ప్రవర్తనలో ఒక మార్పు ఉంటుంది. ఒకవేళ కనుక మీ పిల్లలు కనుక ప్రవర్తించే ప్రవర్తనలో మార్పు లేదు అని అంటే, ఎందుకు అంత గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు, ఎందుకు అలా చేస్తున్నారు అంటే ఎక్కడో ఉపదేశంలో ఎక్కడో అక్కడ అది ఎక్కడో అంటే ఉపదేశాల్లో ఎక్కడో కొంచెం ఒక లోటుగా ఉందన్నమాట. అంటే ఇంట్లో ఇంకా తల్లి గాని తండ్రి గాని దేవుని వాక్యం చెప్పట్లేదు వాళ్ళకి, కానీ వాళ్ళ ప్రవర్తన అనేది చాలా చాలా వ్యతిరేకంగా ఉంటుంది అనమాట. అసలు ఇటు రా బాబు అని అంటే రాడు, ఇటు కూర్చో అంటే కూర్చోడు, అటు పొమ్మంటే పోడు, ఇది చేయంటే చేయడు. ఎందుకు అలా చేస్తున్నాడు అంటే ఉపదేశంలో లోటుపాటుగా ఉన్నాడు. అంటే కొంతమంది పిల్లలు ఉపదేశం మనం ఎంత చెప్పినా వినరు అనమాట. ఇంకెంత చెప్పినా ఎంత వాక్యం చెప్పినా వాళ్ళు వినరు. ఇంకా అలాంటి వాళ్ళని ఇంకా ప్రభువే అంటే అన్ని విషయాల్లో ప్రభువే కార్యం చేయాలి. ఇంకా మన వైపు నుంచి ఏంటంటే మన బాధ్యత మనం చేస్తూ ఉంటాం, మరి దేవుని వైపు నుంచి దేవుని పని ప్రభు చేస్తారు. మరి ఆ రీతిగా మరి అటుపక్క పిల్లలు గాని భర్త భార్య ఎవరినైనా సరే రాబట్టబడవచ్చు. అంటే ఆత్మీయ సిద్ధాంతాన్ని చూడండి ఇక్కడ. అది ఎలాగనంటే మీ జీవితాన్ని ప్రభు మారుస్తున్నారు, మీకు ఉపదేశాలు ఇస్తున్నారు, మీ జీవితాన్ని స్థాపింపజేస్తున్నారు. మీ యొక్క జీవితము లేకపోతే స్వభావానికి అనుగుణంగా మీ యొక్క ప్రవర్తన దానితో పాటు యొక్క నడవడి కార్యం వల్ల అంటే ఆ వ్యక్తి జీవితం మార్పు చెందుతామని చూసారా. అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఆ యొక్క వ్యక్తి జీవితాన్ని వాడుకొని మరి తన యొక్క భర్తను గాని భార్యను గాని మన ప్రభు మార్చేస్తున్నాడు. ఆయన హల్లెలూయా. నిశ్చయంగా మీ కుటుంబంలో మార్పును మీరు చూస్తారు. ఆమేన్ హల్లెలూయా. అది ఎవరి ద్వారా అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా. అది ఎలాగనంటే దేవుని ఉపదేశము ద్వారా, ఆ యొక్క వాక్యం యొక్క ఉపదేశాల ద్వారా. అందుకని ఈ ప్లాట్ఫామ్స్ అన్నమాట. ఈ ప్లాట్ఫామ్స్ దేనికి అంటే మీకోసం, మీ కుటుంబాల్లో ఎటువంటి చిన్నాభిన్నం కాకుండా ఉండడానికి, మీ కుటుంబాలు స్థిరపరచబడడానికి, మీ కుటుంబాల్లో ఒక సమాధానపు జీవితాన్ని జీవించడానికి, మీ కుటుంబం ఆశీర్వదించబడడానికి, భర్త జీవితం బాధ్యతగా తన జీవితం అన్నది మరి కుటుంబానికి ఇవ్వడానికి, మరి పిల్లల జీవితాల్లో ఒక అర్థవంతమైన జీవితంగా ఉండడానికి, ఇవన్నీ కూడా దేనికి అని అంటే ఇవన్నీ కూడా జరగడానికే అన్నమాట ఈ ప్లాట్ఫామ్స్. ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ప్రభు ఎందుకు ఓపెన్ చేస్తున్నారు అంటే మీ జీవితాన్ని కుటుంబాన్ని దీవించడానికి. ఆమె నిశ్చయంగా మీ కుటుంబంలో మార్పును చూస్తావు. నిశ్చయంగా నీ కుటుంబంలో మార్పును చూస్తావు. ఎలాగా? నువ్వు ఉన్నావు కదా, మీరున్నారు కాబట్టి మీ కుటుంబంలో నిశ్చయంగా మార్పును చూస్తావు. ఆమె హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నాయనా మీకు వందనాలు, స్తోత్రాలు ఇస్తాయా. మార్పు రాదు అన్నది అబద్ధం. అది చూసే దృష్టికోణంలో వేరుగా ఉంది, ఆలోచనలో వేరుగా ఉంది, ఆలోచన విధానంలో వేరుగా ఉంది, నోటి మాట వేరుగా ఉంది. ఇక నాశనమే ప్రభు. ఇక ఆ కుటుంబాన్ని వారి సొంతంగా నాశనం చేసుకుంటున్నారు, వారి యొక్క మాటలతో నాశనం చేసుకుంటున్నారు. అలాగే ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయింది ప్రభు. ప్రార్థన చేస్తా ఉన్నానయ్యా యేసు నామంలో. విన్న శ్రోతల యొక్క కుటుంబాల్లో మాత్రమే కాదు, వీరికి మాకు తెలిసిన ఎంతో మంది కుటుంబాల్లో ప్రభా ఇబ్బందులు ఉంటున్నాయి. వారికి ప్రభా ఈ యొక్క వాక్య భాగాన్ని పంపించడానికి ప్రభా మీరే కార్యం చేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవ మీకు అప్పగించుకుంటున్నాను. ఆత్మదేవ ఆయన మీ యొక్క వాక్కులో ఉన్న ప్రత్యక్షతను మాకు దయచేయమని ప్రభా ఇదంతయు కూడా మీ చిత్తానుసారంగా నడిపించమని అడుగుచున్నాను. మీ కృపలో జ్ఞాపకమని అడుగుచు యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు గొప్ప కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ, మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సంబంధము మీ కుటుంబాలకి, ఆమేన్ హల్లెలూయా, మీ కుటుంబంలో ఉన్న భార్య భర్తలకి, మరి మీ యొక్క పిల్లలకి దేవుని యొక్క త్రియేక దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉంటూ, అంత మాత్రం కాదు ఆ సన్నిధిలో ఉన్న మరి మీ జీవితాల్లో దేవుని యొక్క వాక్యం అనేది మీ లోపల వినిపింపజేస్తూ
ఆయన యొక్క ఉపదేశాలు మిమ్మల్ని స్థాపింపజేసి మీ జీవితాలు మీ యొక్క పిల్లలకి ఆమెన్ ఒక మాదిరికరమైన జీవితాలుగానే ఉండులాగున ఆమెన్ హల్లెలూయా. మీ యొక్క ప్రవర్తన నడవడిలో మార్పు వచ్చు రీతిగా మరి కుటుంబ ఆశీర్వాదం జరుగుతూ దేవుని యొక్క త్రియేక దేవుని యొక్క కార్యాలు ఆమెన్ త్రియేక దేవుని యొక్క మహా అద్భుతమైన కార్యాలు మీ కుటుంబంలో జరుగును గాక ఆమెన్ హల్లెలూయా. హల్లెలూయా. ఆ రీతిగా మీ కుటుంబాలు మరి సమాధానపు కుటుంబాలుగా హౌస్ ఆఫ్ ద పీస్ ఆమెన్ ఉంటూ మరి ఆర్థిక మాత్రం కాకుండా మరి మీ కుటుంబాలు అన్నది ఎదుటి వానికి ఒక మాదిరికరమైన కుటుంబాలుగా ఉండును గాక ఆమెన్ హల్లెలూయా. ఆ రీతిగా మరి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను చేస్తున్న నమ్ముదాం, విశ్వసిద్దాం. మరి ప్రభు కార్యాలు నిశ్చయంగా మీరు చూస్తారు ఆమెన్ హల్లెలూయా. అయితే ఈ యొక్క వాక్య భాగాన్ని మీరు విన్న వాక్యాన్ని ఎదురు పెట్టుకోవద్దు. తప్పకుండా 10 మందికి చెప్పండి, 10 మందికి షేర్ చేయండి. మీరు తప్పకుండా 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనానికి అనుగుణంగా పౌలు ఏదైతే గనక మరి తిమోతికి ఉపదేశిస్తూ ఉన్నాడో, నేర్పిస్తున్నాడో, మరి అవే విషయాలని తిమోతి ఏం చేస్తున్నాడంటే మరి ఇంకొక విశ్వసనీయమైన జనాలకి అందిస్తున్నాడు. మరి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు కూడా ఇంకొక విశ్వసనీయమైన జనాలకి అప్పగించాలి. ఆమె రీతిగా ప్రభు మాటలు కేవలం మీతోనే అది మీరు సరిపెట్టుకోవద్దు. మీరు అనేక మందికి చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆమేన్ హల్లెలూయా. మరి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా మార్చి ఆమేన్ హల్లెలూయా సమాధానపు గృహముగా మరి చేయుదురుగాక.